కడప జిల్లా ప్రొద్దుటూరులో కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయని వాటిని ఎవరు అన్యాక్రాంతం చేసినా వారిపై క్రిమినల్ కేసులు పెట్టి ఆక్రమణ తొలగించేందుకు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో ఉన్న బోర్డు భూముల్ని పరిశీలించేందుకు వచ్చామని, ఇక్కడ చాలా భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. చట్టంలో ఎక్కడ ఈ భూముల్ని విక్రయించేందుకు హక్కులు లేవని, ఇలా ఎవరైనా చేసి ఉంటే చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో కేసులు వేస్తామని, ఆక్రమణ తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఇన్స్పెక్టర్, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇక్కడ పొద్దుటూరులో చాలా వక్ఫ్ ప్రాపర్టీస్, ఇనామ్ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. అవన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని మా గౌరవ ఆనరబుల్ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు, గౌరవనీయులైన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వక్ఫ్ బోర్డు ఆనరబుల్ మెంబర్ జాకీర్ గారితో ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఎంతో ప్రాపర్టీ కొద్దిగా అన్యాక్రాంతమైనట్టుగా చెప్తున్నారు. దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మొత్తం ప్రాపర్టీని సర్వే చేయాలని నిర్ణయిస్తున్నాము. ఈ ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత ఇప్పుడు ఉన్నదానికి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, అన్యాక్రమ దానికి ఏ విధంగా మనం లీగల్గా స్టెప్స్ తీసుకోవాలా, ఏ విధంగా మనం ఎంక్రోచ్మెంట్ ఉంటే దాని నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం సర్వే చేయటం జరిగింది, చూడటం జరిగింది. మోడంపల్లి మస్జిద్కి సంబంధించిన ఈ ప్రాపర్టీసు చాలా వరకు అన్యాక్రాంతమైన కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. వీటన్నిటి మీద పూర్తిగా ఒక సమగ్ర విచారణ జరిపి ఏం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. తదుపరి చర్యలు హెడ్ ఆఫీస్కి పోయిన తర్వాత మినిస్టర్ గారి దృష్టిలో, మా చైర్మన్ గారి దృష్టిలో, మా వక్ఫ్ బోర్డు మీటింగ్లో పెట్టి డిస్కస్ చేయటం జరుగుతుంది. తదుపరి చర్యలు త్వరలోనే ప్రారంభిస్తాము. ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని రికవర్ చేసి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. మా యాక్ట్ చెప్తుంది, ఎవరైతే వక్ఫ్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు బుక్ చేయమని చెప్పేసి మాకు ప్రత్యేక చట్టం ఒకటి చేయటం జరిగింది. ఆ చట్ట ప్రకారం అందరి ఎగనెస్ట్లో ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరి ఎగనెస్ట్లో మేము చట్టపరంగా క్రిమినల్ కేసులు, సివిల్ ప్రకారం సివిల్ కోర్టుకి వెళ్ళేసి ఒక ట్రిబ్యునల్లో వేసేసి వీళ్ళందరినీ మా వక్ఫ్ ప్రాపర్టీ మేము కాపాడుకోవటానికి మేము ప్రయత్నిస్తాము. అందరూ మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మెసేజ్ అందరూ పొద్దుటూరు ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏదో వాళ్ళని మభ్యపెట్టి వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా అమ్ముకుంటున్నారు ఒక ముఠా అని చెప్పేసి మాకు చెప్పటం జరిగింది. వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తమరు ప్రాపర్టీస్ని తీసుకునే ముందు శ్రద్ధగా కొద్దిగా మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానివ్వండి, మా వక్ఫ్ బోర్డు దగ్గరకు వచ్చి కనుక మీరు ఈ ప్రాపర్టీ విషయము కొనే ముందు మీరు జాగ్రత్తగా తీసుకొని మోసపోకూడదని, మా ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఎప్పటికీ అమ్మము, మేము మాకు యాక్ట్లో ఆ విధమైన ప్రయోజనం లేదు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత, అల్లా పేరు మీద ఇచ్చిన తర్వాత ఇది వన్స్ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్గా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎప్పటికీ ఇది వక్ఫ్గానే శాశ్వతంగా ఉండబడుతుంది. ఎవరి కొనుగోలు కానీ, మళ్ళా మార్టుగేజ్ కానీ, మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఈ యాక్ట్ నిషేధిస్తుంది. కాబట్టి అందరూ వక్ఫ్ ప్రాపర్టీస్ని కొనకుండా దానికి పరిరక్షణ చేస్తారని ఊరి వాళ్ళు కూడా అందరూ చెప్పడం జరిగింది. మీరు కూడా ఎవరైనా మోసం చేస్తే ఆ మోసపోకుండా వక్ఫ్ ప్రాపర్టీ జోలికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.